హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కుదిరితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా సరే టెలిగ్రామ్లో అప్డేట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో ఉంది. సో జాయిన్ అవ్వండి. అండ్ రేపటి నిఫ్టీ అనాలిసిస్ అనేది చూద్దామండి. అండ్ నాకు తెలిసి మొన్న నేను చెప్పిన అనాలిసిస్ అనేది అండ్ నిన్న వీడియో అనేది చేయలేదు కానీ సేమ్ అనాలిసిస్ అనేది చెప్పాను. సో అందులో మీకు ఈ 25,000 బ్రేక్అవుట్ దగ్గర అనేది కొంచెం యూజ్ అయింది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటా, రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర కన్సల్టేషన్ అనేది జరగాలి, రివర్స్ అయ్యి బ్రేక్అవుట్ అనేది జరగాలి. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రివర్స్ అయ్యి బ్రేక్అవుట్ అనేది జరిగిందండి. సో బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఏదైతే ముందు హై క్రియేట్ అయిందో ఆ హై అనేది బ్రేక్ అవ్వాలి. సో సేమ్ అలానే వెళ్ళింది. ఓకే, మంచిగా ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేశారని అనుకుంటున్నా. అండ్ రేపటి నిఫ్టీ అనాలిసిస్ అనేది చూద్దామండి. చాలా సింపుల్ గా ఎండ్ అనేది చేస్తాను. మార్కెట్ వ్యూ అది కూడా డిస్కస్ చేసేంత లేదు టైం మన దగ్గర. సో అందుకనేసి అండ్ మార్కెట్ ప్రెసెంట్ క్లోజింగ్ అయితే 25,047 దగ్గర అయిందండి. ఒక విధంగా నేను లాస్ట్ 3 days నుంచి కూడా చెప్తున్నా కదా మార్కెట్లో బుల్లిష్ మూమెంట్ ఉందనేసి. సో అలానే మార్కెట్ కూడా ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది ఇచ్చిందండి. సో ఈ లెవెల్ దగ్గర నుంచి కనుక రేపు అప్ చేయమంటం చేస్తే 25,131 అండి. సో ఈ లెవెల్ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రివర్సల్ దగ్గర మీకు పుట్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. అండ్ దానికి స్టాప్ లాస్ కింద అప్పటి వరకు ఫామ్ అయిన హైనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అండ్ ఓపెన్ నుంచి కనుక ఫాల్ అయితే ఏదైతే నిన్నటి వరకు రెసిస్టెన్స్ అయిందో ఇప్పుడు సపోర్ట్ అయింది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అయితే ఆ రివర్సల్లో మీరు కాల్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ కింద అప్పటి వరకు ఫామ్ అయిన లోనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అది సెకండ్ పాయింట్. అండ్ ఓపెన్ నుంచి అప్ చేయమండం చేసి యాజ్ యూజువల్ 25,131 లెవెల్ దగ్గర కన్సల్టేషన్ జరిగిన, రివర్స్ అయ్యి బ్రేక్అవుట్ జరిగిన, అగైన్ ఆ బ్రేక్అవుట్లో కూడా మీరు కాల్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ కింద ఆ కన్సాలిడేషన్ యొక్క లోనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అది థర్డ్ పాయింట్ అండి. అండ్ ఓపెన్ నుంచి ఇంకా అప్ చేయమంటం చేస్తే 25,250 అండి. ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ వరకు వెళ్తే ఇక్కడ ఖచ్చితంగా ఒక రిజెక్షన్ అనేది పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ రిజెక్షన్లో మీరు పుట్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. దానికి స్టాప్ లాస్ కింద అప్పటి వరకు ఫామ్ అయిన హైనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అది ఫోర్త్ పాయింట్ అండి. అండ్ ఓపెన్ నుంచి ఇంకా హ్యూజ్గా ఫాల్ జరిగితే 24,926 అండి. ఈ లెవెల్ వరకు ఫాలో ఇక్కడ నుంచి రివర్స్ అయితే ఆ రివర్సల్లో మీరు కాల్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ కింద అప్పటి వరకు ఫామ్ అయిన లోనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి ఇంకా ఫాల్ జరిగితే అప్పుడు నెక్స్ట్ సపోర్ట్ ఏంటి అనేది నేను మా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇది రేపటి నిఫ్టీ అనాలిసిస్ అండి. ఇప్పుడు బిట్ కాయిన్ అనాలిసిస్ చూద్దామండి. ఎవరైనా సరే బిట్ కాయిన్కి సంబంధించిన లైవ్ మార్కెట్ అప్డేట్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లోని బిట్ కాయిన్కి సంబంధించిన డెల్టా ఎక్స్చేంజ్ లింక్ అనేది ప్రొవైడ్ చేసాం. ఆ లింక్ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ యూజర్ ఐడిని వాట్సాప్ చేయండి. మిమ్మల్ని మా టీం వితిన్ 24 అవర్స్లో బిట్ కాయిన్కి సంబంధించిన లైవ్ మార్కెట్ అప్డేట్ ఛానల్లో యాడ్ చేస్తారు. ఓకేనా? అందులో మేము రెగ్యులర్గా అనాలిసిస్ అండ్ కుదిరితే ఏమైనా కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాం. ఓకే, అది. అండ్ ప్రెసెంట్ బిట్ కాయిన్ అయితే 1,12,809 లెవెల్ దగ్గర ఉందండి. సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఫాల్ అయితే వెరీ నియర్ అనేది సపోర్ట్ ఉంది. 1,11,919 అండి. సో ఇది ఒక వెరీ నియర్ సపోర్ట్. సో ఈ లెవెల్ వరకు ఫాల్ అయితే ఇక్కడ నుంచి రివర్స్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఆ రివర్సల్లో మీరు బిట్ కాయిన్కి సంబంధించిన ఫ్యూచర్స్ని బై చేయొచ్చు. దానికి స్టాప్ లాస్ కింద అప్పటి వరకు ఫామ్ అయిన లోనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అది ఫస్ట్ పాయింట్. అండ్ ఈ లెవెల్ నుంచి అప్ చేయమంటం చేస్తే 1,15,881 అండి. సో ఈ లెవెల్ వరకు వెళ్ళి ఇక్కడి నుంచి రివర్స్ అయితే ఆ రివర్సల్లో కూడా మీరు బిట్ కాయిన్కి సంబంధించిన ఫ్యూచర్స్ని సెల్ చేయొచ్చు. దానికి స్టాప్ లాస్ కింద కూడా అప్పటి వరకు ఫామ్ అయిన హైనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అండ్ ఈ లెవెల్ నుంచి ఇంకా అప్ చేయమంటం చేస్తే 1,17,703 అండి. సో ఈ లెవెల్ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ రివర్సల్లో కూడా మీరు బిట్ కాయిన్కి సంబంధించిన ఫ్యూచర్స్ని సెల్ చేయొచ్చు. దానికి స్టాప్ లాస్ కింద అప్పటి వరకు ఫామ్ అయిన హైనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. ఇది నెక్స్ట్ 24 అవర్స్కి సంబంధించిన బిట్ కాయిన్ అనాలిసిస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.